హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? అందరికీ కూడా విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనం శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నానమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్కి సంబంధించి వొకాబులరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఇలా చాలా అనుమానాలతో స్టూడెంట్స్ ఉంటారు. అసలు అలా ఆలోచిస్తూ ఉండిపోయి వొకాబులరీ పూర్తిగా చదవకుండా పక్కన పెట్టేస్తారు. వాళ్ళందరి కోసమే మనం చేస్తున్న డైలీ సిరీస్ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ. మీరు చేయాల్సిందల్లా ఒక 10 నిమిషాలు ఓపిక్గా ఒక బుక్ పెన్ను దగ్గర పెట్టుకుని ఈ వీడియో చూస్తూ ఉండండి. ఈ వీడియోలో నేను మీకు కొన్ని ముఖ్యమైన వొకాబులరీ చెప్తాను. వాటిని మీరు రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూస్తేనే యూజ్ ఉంటుంది. రన్నింగ్ నోట్స్ రాసుకోకుండా ఈ వీడియో చూస్తే యూజ్ ఉండదు. ఎందుకంటే ఈ వీడియోలో మనం కొన్ని వొకాబులరీ, వాటి మీనింగ్స్ నేర్చుకోబోతున్నాము. రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఓకేనా? ఇక అస్సలు లేట్ చేయకుండా శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. మీరు చూస్తున్నారు ఆగస్ట్ 15th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఎడిటోరియల్ ఆర్టికల్. అందులో వచ్చిన కొన్ని వొకాబులరీ మన కోసం రెడీగా ఉన్నాయి. అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి. ఓకేనా? ఇది స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం ఆల్రెడీ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇండిపెండెన్స్ డేకు సంబంధించి ఒక ప్రత్యేకమైన స్పెషల్ డిస్కౌంట్ని, ప్రత్యేకమైన ఆఫర్ని మనం అనౌన్స్ చేయడం జరిగింది. 70% డిస్కౌంట్ అమ్మ. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఏ కోర్స్ మీరు పర్చేస్ చేసినా 70% డిస్కౌంట్తో మీరు కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది 48 అవర్స్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అనేది. సో ఒక్క 2 డేస్లో ఈ ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ 2 డేస్లో మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి ఈ 70% డిస్కౌంట్ ఆఫర్ని మీరు పొందొచ్చు. ఓకేనా? రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. హ్యాపీగా రికార్డెడ్ వీడియోస్ చూసుకోండి. లైవ్ క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్. లైవ్ క్లాసెస్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అంతేకాకుండా మాక్ టెస్ట్లు, ఏ కోర్స్కి సంబంధించిన ఆ కోర్స్ మాక్ టెస్ట్లు మన యాప్లో యాడ్ అవుతున్నాయి. టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా మన యాప్లో యాడ్ అవుతున్నాయి. ఓకేనా? రైట్. అంతేకాకుండా ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్లో ఒక భాగంగా ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఆఫర్ని మనం అనౌన్స్ చేయడం జరిగింది. కాంబో కోర్స్ అంటే అన్ని కోర్సెస్ కలిపిన కాంబో కోర్స్ అనమాట. అంటే మీరు ఒక్క కాంబో కోర్స్ తీసుకుంటే చాలు, ఇంకా మళ్ళీ ఏ కోర్స్ తీసుకోకర్లేదు. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది కాంబో కోర్స్ మీద. అది కూడా 2 డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. రైట్. ఇక మొదలు పెడదామా? శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్నాము ఆగస్ట్ 15వ తారీఖు సంబంధించిన ఎడిటోరియల్ ఆర్టికల్. నేను కొంత బిజీగా ఉండడం వల్ల లాస్ట్ 3-4 డేస్ శ్యామ్ సార్స్ వొకాబులరీ మీకు నేను చేయలేకపోయాను. కరెక్ట్గా నాకు గుర్తుంది ఆగస్ట్ 9వ తారీఖు దాకా శ్యామ్ సార్స్ వొకాబులరీ మీరు చూశారు. ఆగస్ట్ 10th నుంచి ఆగస్ట్ 14th దాకా, అంటే ఆ లాస్ట్ 4-5 డేస్ నేను మీకు ఏం చేస్తానంటే కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను వాటిని కూడా చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ప్రస్తుతం అయితే మనం ఆగస్ట్ 15 హిందూ న్యూస్ పేపర్లోకి వెళ్ళిపోదామమ్మా. అస్సలు లేట్ చేయొద్దు, ఇప్పటికే లేట్ అయింది. చూడండి. సో సెరిమోనియల్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. సో సింపుల్గా చెప్తా వినండి. సెరిమోనియల్ అంటే అర్థం ఏంటంటే అథారిటీ. అథారిటీ అంటే తెలుసు కదమ్మా, ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే అథారిటీ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే అధికారం ఉంటుందో వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు సెరిమోనియల్ అంటాం. సో సెరిమోనియల్ అంటే రాసుకోండి, అథారిటీ లేదా పవర్ అని రాసుకోండి. అథారిటీ లేదా పవర్ అని రాసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ వొకాబులరీ కంప్లీట్ అయింది. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఒకటి వచ్చిందమ్మా. అదేంటంటే సెన్షర్ నాన్న. ఓకేనా? సో సెన్షర్ అంటే ఏంటంటే ఎవరినైనా మనం విమర్శించడం అనమాట, క్రిటిసైజ్ చేయడం అనమాట. సెన్షర్ చేయడం అంటే ఏంటంటే ఎవరినైనా బ్లేమ్ చేయడం, ఎవరినైనా విమర్శించడం, ఎవరినైనా క్రిటిసైజ్ చేయడాన్ని సెన్షర్ చేయడం అంటాము. ఓకేనా? నెక్స్ట్, కొలిషన్ పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు, ఎవరికైనా బాగా తెలిసిన వర్డే. కొలిషన్ అంటే అర్థం ఏంటంటే గుద్దుకోవడం అమ్మ. హిట్ అని రాసుకోవచ్చు అన్నమాట. హిట్ ఈచ్ అదర్, ఇద్దరు వ్యక్తులు కానీ 2 వస్తువులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు ఒక లారీ గుద్దుకున్నాయి అనుకోండి, దాన్ని కూడా కొలిషన్ అనే అంటాము. సో కొలిషన్ అంటే గుద్దుకోవడం అమ్మ. హిట్ ఈచ్ అదర్ అని రాసుకోవచ్చు.
ఇక ఇదే ఆర్టికల్లో మనం తర్వాత వొకాబులరీలో కానీ వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ఒక వొకాబులరీ కనిపించిందమ్మా. ఇది చూడండి, వాడు ఏమన్నాడంటే డీ ఫ్యాక్టో, తర్వాత వచ్చి వీటో అన్నాడు. డీ ఫ్యాక్టో వీటో. చూడండి, ఇక్కడేమో వీటో ఉంది, ఇక్కడేమో డీ ఫ్యాక్టో ఉంది. సో మీకు రెండు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఒకేసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటో అన్నాడు కదా, వీటో అంటే ఏంటంటే దేన్నైనా కూడా రిమూవ్ చేసే అధికారం. వీటో అంటే రిమూవ్ చేయడం. డీ ఫ్యాక్టో అంటే ఏంటంటే కంప్లీట్ పవర్ అనమాట. అప్పుడు మీరు ఎలా రాసుకోవాలంటే కంప్లీట్ పవర్ టు రిమూవ్, దేన్నైనా తొలగించే పూర్తి అధికారం అని రాసుకోండి. ఇఫ్ సమ్వన్ హ్యాస్ కంప్లీట్ అథారిటీ, కంప్లీట్ పవర్ టు రిమూవ్ సంథింగ్ ఆర్ టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, దెన్ వి యూజ్ ద వొకాబులరీ డీ ఫ్యాక్టో వీటో. మళ్ళీ చెప్తున్నాను, డీ ఫ్యాక్టో వీటో అంటే ఏంటంటే కంప్లీట్ పవర్ టు స్టాప్ సంథింగ్, కంప్లీట్ పవర్ టు రిమూవ్ సంథింగ్ అని రాసుకోండి. ఇది మన ఇండియన్ పాలిటీలో కూడా చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. డీ ఫ్యాక్టో వీటో అంటారు. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే కనిపించిందమ్మా, అదేంటంటే ఇన్ఫ్రక్షియస్ అంటారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్రక్షియస్? ఇన్ఫ్రక్షియస్ అంటే అవసరం లేని అంటాం, అన్నెసెసరీ అంటాం. ఓకే, ఇన్ఫ్రక్షియస్ అంటే అన్నెసెసరీ, అవసరం లేనటువంటి, అన్నెసెసరీ అంటాం, ఇన్ఫ్రక్షియస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ. రన్నింగ్ నోట్స్ అయితే రాసుకుంటున్నారు కదా అందరూ కూడా. ఏం లేదురా, రోజుకి ఒక్క 10 నిమిషాలు మీరు ఓపిక తెచ్చుకొని ఈ వీడియో చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటే నేను ప్రతిరోజు ఎలాగో ఒక వీడియోలో కనీసం ఒక 10 నుంచి 20 వొకాబులరీ చెప్తాను. సుమారుగా 15 వర్డ్స్ అనుకోండి. పర్ డే 15 వర్డ్స్ అంటే నెల అయ్యేటప్పటికి ఒక మంత్లో మనకి 30 డేస్ ఉన్నాయి. రోజుకి 15 వర్డ్స్ ఉన్నాయి. అంటే 15 into 3 ఎంత 45 కదా. అంటే సుమారుగా 450 పదాలు మనం ఒక మంత్ అయ్యేటప్పటికి ఒక బుక్లో రాసుకుని చదువుకుంటే ఎంత బాగుంటుంది. పైగా డైరెక్ట్గా మనం హిందూ పేపర్లో ఇచ్చిన వొకాబులరీయే నేర్చుకుంటున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చే వొకాబులరీ అడుగుతారని మన అందరికీ తెలుసు. సరే, ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వడం. వేరే వాళ్ళ విషయంలో కానీ దేంట్లోనైనా ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇంటర్వెన్షన్ అంటాం. సో ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్ అని రాసుకోండి. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్ అని రాసుకోండి, ఇన్వాల్వ్ అవ్వడం అనమాట. నెక్స్ట్ అమ్మ చూడండి, అసెంట్ అన్నారు. అసెంట్ అంటే మన అందరికీ బాగా తెలిసిన వర్డేనమ్మా. అసెంట్ అంటే ఒప్పుకోవడం నాన్న. సో అసెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే అగ్రీ అని రాసుకోవచ్చు. అసెంట్ అంటే ఒప్పుకోవడం, అసెంట్ అంటే ఏంటంటే అగ్రీ అని రాసుకోవచ్చు. అసెంట్ అంటే ఒప్పుకోవడం, అసెంట్ అంటే అగ్రీ అని రాసుకోవచ్చు. తర్వాత చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ వొకాబులరీ అయితే కనిపించింది. అదేంటంటే కిక్డ్ ఆఫ్ అన్నారు. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ లాగా చెప్పచ్చు. ఏదైనా ఒక పని మనం మొదలు పెట్టడాన్ని ఏమంటామంటే కిక్ ఆఫ్ అంటాం. స్టార్ట్ లేదా బిగిన్ అని రాయండి. ఏదైనా ఒక పని మనం స్టార్ట్ చేయడాన్ని ఏమంటామంటే కిక్ ఆఫ్ అంటాము. స్టార్ట్ లేదా బిగిన్, స్టార్ట్ లేదా బిగిన్ చేయడం అని రాయండి. ఓకేనా. ఇక ప్రెడిసర్ అంటే మీ అందరికి తెలుసు. ప్రెడిసిసర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ ఉంది, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఆయన కంటే ముందు ఎవరైతే ఉండేవారో అలా వాళ్ళని ఏమంటాం ప్రెడిసిసర్ అంటాం. సో ప్రెడిసిసర్ అంటే ముందు ఉండేవాళ్ళు అనమాట. బిఫోర్ అని రాయచ్చు. ప్రెడిసిసర్ అంటే బిఫోర్ అని రాయచ్చు. ఇందాక మీకు డీ ఫ్యాక్టో వీటో దగ్గర వీటో అంటే చెప్పాను గుర్తుందా? రిమూవ్ అమ్మ. సో వీటో అంటే ఆపడం, ఒక పని జరగకుండా ఆపడం అని రాయచ్చు. లేదంటే దేన్నైనా తొలగించడం అని రాయచ్చు. సో వీటోయింగ్ అంటే స్టాపింగ్ అని రాయండి. సింపుల్గా చెప్పాలంటే వీటోయింగ్ అంటే స్టాపింగ్ అని రాయండి. వీటోయింగ్ అంటే స్టాపింగ్ అని రాయండి. ఓకేనమ్మా. ఈ ఆర్టికల్లో మనకి చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చాయి. ఇక నెక్స్ట్ లాక్డ్ హారెన్స్ అన్నారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ లాక్డ్ హారెన్స్? సో లాక్డ్ హారెన్స్ అంటే అర్థం ఏంటంటే ఎవరితోటైనా డిస్ప్యూట్ అమ్మా, గొడవ జరిగితే, ఫైట్ జరిగితే ఏమంటామంటే లాక్ హారెన్స్ అంటాం. సో లాక్ హారెన్స్ అంటే ఎవరితోటైనా ఫైట్ అమ్మా, డిస్ప్యూట్ గొడవ కానీ జరిగితే ఏమంటామంటే లాక్ హారెన్స్ అంటాం. ఓకేనా. మీకు ఇది ఇడియంగా చెప్పచ్చు. ఈరోజు మనకి ఇందాక కిక్ ఆఫ్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్ వచ్చింది. ఈరోజు మనకి కిక్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ వచ్చింది. ఈరోజు మనకి లాక్ హారన్ అనే ఇడియం వచ్చింది. అవి కాకుండా రెగ్యులర్గా వచ్చే వొకాబులరీ రెగ్యులర్గానే వస్తున్నాయి అన్నమాట.
ఓకే, అక్కడితో ఫస్ట్ పారాగ్రాఫ్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ పారాగ్రాఫ్లోకి వస్తే మనకి ఇక్కడ చూడండి ఆటోనోమీ అనే వొకాబులరీ వచ్చింది. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో కూడా మనం చూస్తుంటాం. ఆటోనోమీ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ అమ్మ, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉంటే ఏమంటామంటే ఆటోనోమీ అంటాం. పూర్తి స్వేచ్ఛ అని కూడా అంటాం. మనం చిన్నప్పుడు చదువుకున్న కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆటోనోమస్ కాలేజ్ అని చదువుకున్నామే అలా. సో ఆటోనోమస్ అంటే పూర్తి స్వేచ్ఛ కలిగిన ఇండిపెండెంట్ అని రాసుకోవచ్చు. ఇండిపెండెంట్ అని మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఆటోనోమస్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ అని రాసుకోవచ్చు. వెన్ వీ యూజ్ ద వర్డ్ ఆటోనోమస్ ఇట్ మీన్స్ వీ టాక్ అబౌట్ ఇండిపెండెన్స్. ఆటోనోమస్ means independence. Like for example, we say India is an autonomous nation, right? So the real meaning of independence is autonomous, nothing but independence. Now veneer అనే vocabulary వచ్చింది చూడండి, aura అనే vocabulary వచ్చింది. ఇక్కడ మనకి రెండు vocabulary అయితే వచ్చాయమ్మా. ఒకటేంటంటే వినీర్, ఒకటేమో ఆరా. నేను హోంవర్క్ ఇవ్వబోతే ఎలా? సో నేను మీకు ఇస్తున్న హోంవర్క్ ఏంటంటే వినీర్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, ఆరా అన్న వర్డ్కి మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వినీర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆరా? ఈ రెండు వర్డ్స్కి ఉన్న మీనింగ్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మీనింగ్స్ ఫైండ్ అవుట్ చేయడమే కాదు, వినీర్ మీనింగ్ కనుక్కొని దాంతో ఒక ఎగ్జాంపుల్ రాయండి. దాంతో ఒక ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని మీరు మెసేజ్ చేయండి. ఓకేనమ్మా? రైట్. అలాగే ఆరాతో కూడా ఒక ఎగ్జాంపుల్ రాయండి, ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని కూడా మీరు మెసేజ్ చేయండి. ఇక తర్వాత రీటైన్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చిందమ్మా. రీటైన్ అంటే ఏంటంటే వదులుకోకుండా పట్టుకోవడం అమ్మ, హోల్డ్ అని రాయండి. సో రీటైన్ అంటే ఏంటంటే హోల్డ్, వదులుకోకుండా దేన్నైనా బలంగా పట్టుకోవడాన్ని ఏమంటామంటే రీటైన్ అంటాం. ఓకేనా? హోల్డ్ అని రాయండి. రీటైన్ అంటే హోల్డ్ అని రాయండి. సాట్ అంటే కోరుకోవడం అమ్మ, సీక్కి పాస్ట్ టెన్స్ సాట్ అమ్మ. సీక్ అంటే కోరుకోవడం, సీక్కి పాస్ట్ టెన్స్ సాట్. సీక్ అంటే కోరుకోవడం. డిజైర్ అని రాయండి, డిజైర్. డిజైర్ అని రాయండి, డిజైర్. ఓకేనా? నెక్స్ట్ ఒక చాలా ఇంపార్టెంట్ వర్డ్ అయితే వచ్చింది ఏంటంటే ప్రాక్సీస్. మరి నేను మీకు ఇందాక ఆల్రెడీ 2 హోంవర్క్లు ఇచ్చాను కదా. వెనీర్ అంటే ఏంటో కనుక్కోమన్నాను, ఎగ్జాంపుల్ రాయమన్నాను. ఆరాతో ఎగ్జాంపుల్ రాయమన్నాను. ఇప్పుడు ప్రాక్సీస్తో కూడా ఒక ఎగ్జాంపుల్ రాయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ప్రాక్సీస్? ప్రాక్సీస్ అంటే ఏంటో కనుక్కోండి, దాంతో ఒక ఎగ్జాంపుల్ కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. హాస్టైల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హాస్టైల్? శత్రువులాగా బిహేవ్ చేయడాన్ని ఏమంటామంటే హాస్టైల్ అంటాం. ఎనిమీ అని రాయొచ్చు, ఎనిమీ. ఇక థ్రస్ట్ అంటే ఏంటంటే ఫోర్స్ చేయడం అని రాయండి, బలవంతం చేయడం, ఫోర్స్ చేయడం అని రాయండి. థ్రస్ట్ అంటే ఏంటమ్మా? ఫోర్స్ చేయడం అని రాయండి. ఆల్మోస్ట్ మనం ఈ ఆర్టికల్ ఎండింగ్ వస్తున్నాము. వెస్టింగ్ అన్నారు, ఇది జనరల్గా పవర్స్కి వాడతారు. సో చూడండి, వెస్టింగ్ ఆల్ పవర్స్, ఎవరి చేతిలోనైనా అధికారాన్ని పెట్టడాన్ని, అధికారాన్ని ఉంచడాన్ని ఏమంటామంటే వెస్టింగ్ అంటాం. ఓకేనా? సో బెస్టో అని కూడా అంటారు. ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే బెస్టో అని కూడా అంటారు. ఇంకా చెప్పాలంటే కాన్ఫెర్ అని కూడా అనొచ్చు, కాన్ఫెర్ అని కూడా అనొచ్చు. సో ఇది ఎక్కువ పవర్స్కే వాడతాం. ఉదాహరణకి మై అంకుల్ వెస్టెడ్ ద పవర్స్ ఇన్ మై హ్యాండ్, నా చేతిలో అధికారాన్ని పెట్టారు. సో వెస్ట్ అంటే పవర్ ఇవ్వడం ఎవరికైనా కూడా అనమాట. దానికి సినోనిమ్స్ ఏంటంటే బెస్టో అని రాయండి, కాన్ఫెర్ అని కూడా రాయండి. బెస్టో అని రాయండి, కాన్ఫెర్ అని కూడా రాయండి. ఓకే, ఇక దాదాపు మన అన్ని వొకాబులరీ కూడా ఈ ఆర్టికల్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నేను చెప్పినట్టు హోంవర్క్ అనేది కంపల్సరీగా చేయండి. నేను ఈ ఆర్టికల్లో చెప్పిన 3 వర్డ్స్తో మీరే వాటి మీనింగ్స్ కనుక్కోండి. ఒక్కొక్క వర్డ్తో ఒక్క ఎగ్జాంపుల్ చాలు. మీ సొంత ఎగ్జాంపుల్ రాసి కింద కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. ఆ 3 వర్డ్స్ ఏంటో మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రాక్సీతో ఎగ్జాంపుల్ రాయండి, అదేవిధంగా వినీర్తో ఎగ్జాంపుల్ రాయండి, అదేవిధంగా ఆరాతో కూడా ఎగ్జాంపుల్ అయితే రాసేయండి. ఓకేనా? ఈ 3 వర్డ్స్తో ఇదిగో వినీర్తో ఎగ్జాంపుల్ రాయండి, ఆరాతో కూడా ఎగ్జాంపుల్ రాయండి. అలా మనం ఆగస్ట్ 15కు సంబంధించిన హిందూ పేపర్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్లో ఉన్న వొకాబులరీ మనం కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. ఎప్పటిలాగే మనం రెగ్యులర్గా చేస్తున్న ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రన్నింగ్ నోట్స్ అయితే కంపల్సరీగా రాసుకోండి. ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత చూసుకుంటే మీరే చాలా హ్యాపీ అవుతారు. నా నోట్బుక్లో ఇన్ని వొకాబులరీ నేను రాసుకోగలిగానన్న
ఒక హ్యాపీనెస్ వస్తుంది. బట్ వొకాబులరీ ఏంటంటే చదివితే గుర్తుండదు, వింటే బాగా గుర్తుంటుంది, పదే పదే ఎక్కువ సార్లు వింటే ఇంకా బాగా గుర్తుంటుంది. వన్స్ అగైన్ అందరికీ కూడా విష్ యూ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్తూ నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.